దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడి మాటలు ఎందాం కూర్చోపు చేద్దాం. ఆదికాండం 46వ అధ్యాయంలో అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకుని ప్రయాణమై బేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలి అర్పించాను. అప్పుడు ఆ రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేను దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిత్యముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బేర్షెబా నుండి వెళ్ళాను. ఫరో అతని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబు తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తును సంతానమును తమ పశువులను తాము కానానులో సంపాదించిన సంపాదన యావత్తు తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానం ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చాను. యాకోబు బేర్షెబాలో దేవుడికి బలి అర్పించి ఆ బలిపేట కట్టి ప్రార్థన చేశాడనమాట ఇస్సాకు దేవుడికి, తండ్రి దేవుడికి. అప్పుడు దేవుడు ఆ రాత్రి స్వప్నం అందు యాకోబుని పిలిచాడనమాట. యాకోబు అన్నాడు. ఏంటి ప్రభువా, చిత్తం ప్రభు అంటే, నేను నీ తండ్రి దేవుణ్ణి, నీకు తోడై ఉన్నాను. నువ్వు ఐగుప్తి దేశానికి వెళ్తాకి వెనకాడమాక, నీతో కూడా నేను వస్తాను అన్నాడు దేవుడు. యాకోబుతో కాడ వస్తా అన్నాడు అన్నమాట దేవుడు. దేవుడు వస్తానని మనతో అంటున్నాడా? మరి యాకోబు ఎంత భక్తుడు కాకపోతే నీతో వస్తానన్నాడు దేవుడు. మనతో వస్తే మనకి ఏ సమస్యలు ఉండవు. దేవుడు మనతో ఉంటే ఏది ఎదురవ్వదు, మనకి ఏ సమస్యలు ఉండమాట. దేవుడు మనతో రావాలి. యాకోబుతో చెబుతున్నాడు, నీతో నేను వస్తాను ఐగుప్తికి, అంతేకాదు అక్కడి నుంచి మళ్ళీ మరలా నేను తీసుకొస్తాను ఇక్కడికి అని చెబుతున్నాడు అన్నమాట. అని యాకోబుతో చెప్పాడు అన్నమాట దేవుడు. చెప్తే అప్పుడు యాకోబు అతని కుమారులు ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు వచ్చారన్నమాట. ఆ బళ్ళు పంపించారు. యోసేపు ఈ లొక్కాకి బళ్ళు పంపించాడు. ఆ బళ్ళ మీద ఎక్కి వచ్చారు వీళ్ళందరం. ఆ కానాల్లో సంపాదన అంతా తీసుకుని ఐగుప్తి దేశానికి వచ్చారన్నమాట. ఐగుప్తి దేశానికి వచ్చి లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్పా కుమారులు వీరు. ఆమె వారిని యాకోబుకు కన్నెను. వారందరూ 7. యాకోబు కోడండ్రు అతని గర్భవాసమున
పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66 మంది అంట. 66 ఐగుప్తిలో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది. 70 మంది వచ్చారంట మొత్తం. అంటే యోసేపు కుమారుడితో కలిసి, యోసేపుతో అందరితో వాళ్ళ భార్యతో కలిసి వాళ్ళు వచ్చిన 66 మంది. యోసేపు వాళ్ళ భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు కదా వీళ్ళు, వాళ్ళందరూ కలిసి 70 మంది అన్నమాట. 70 మంది వచ్చారు. 70 మంది వచ్చారన్నమాట ఈ ఐగుప్తు దేశానికి. వచ్చిన తర్వాత అట్లా ఉంటామనగా ఆ యోసేపు తన రథమును వచ్చిన తర్వాత అట్లాగే ఉంటామనగా ఒకసారి యాకోబుని ఫరో అడుగుతాడు అన్నమాట, నీ వయసు ఎంత అని అడుగుతాడు. నీ వయసు ఎంత అంటే అడిగితే నా వయసు 130 సంవత్సరాలు. 130 సంవత్సరాలు అయినా ఫరో ఇవి జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెమే గాను దుఃఖ సహితముగాను ఉన్నాయి అంటున్నాడు అన్నమాట. అందుకే దేవుణ్ణి అనుసరించకుండా ఆలమాసం చేస్తాం, ఏలమాసం చేస్తాం అట్లా ఉన్నాడు కదా. అదంతా ప్రయాసపడ్డాడు అన్నమాట యాకోబు. ప్రయాసపడి అట్లా జీవించాడనమాట. అందుకనే చెబుతున్నాడు, నా యాత్ర చేసిన జీవితాల్లో కొంచెమే అయినా ఇవన్నీ వ్యర్థం, ప్రయాసగానే గడిచిపోయినాయి అని చెబుతున్నాడు అనమాట. దేవుడితో మనం ఉంటే ఆ జీవితం గొప్ప జీవితం. దేవుడితో లేకుండా జీవించిన జీవితం ఏముంది? అది అర్థమే. మనం దేవుడితో సాహసం చేస్తాం, దేవుడితో జీవించాలన్నమాట. అది ముఖ్యం. మనం జీవించిన సంవత్సరాలు మనిషికి ఎంత వయసు ఉన్నా సరిపోదు. దేవుడితో ఎన్నేళ్ళు జీవించవు అన్నది కావాలన్నమాట. దేవుడితో నడవాలి. అలా ఒక ఆయన బైబిల్లో నడిచాడనమాట. ఆనోకు దేవుడితో నడిచాడంట. 365 సంవత్సరాలు నడిచాడంట. దేవుడితో నడిచినప్పుడు దేవుడు తీసుకెళ్ళాడు ఆనోకుని రమణకి. అట్లాగే మనం కూడా దేవుడితో నడవాలి. దేవుడితో నడితే అది ముఖ్యం. అంతేగాని అర్థంగా మనం జీవించకూడదు. అయిన తర్వాత అప్పుడు యాకోబు వృద్ధాపురంకి వచ్చిన తర్వాత జీవిత దినాలు ముగించిపోయేటప్పటికి, ఇదిగో నీ తండ్రి కాయలుగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అతడు మనస్సే ప్రేమలు తన 2 కుమారులను వెంట పెట్టుకుని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ వద్దకు వస్తున్నాడని యాకోబునకు తెలుపబడేను. అంతటా ఇశ్రాయేలు బలం తెచ్చుకుని మంచం మీద కూర్చున్నాడంట. యోసేపు వస్తాను మీ అబ్బాయి అనేటప్పటికి బలం తెచ్చుకుని యాకోబు మంచం మీద కూర్చున్నాడంట. యోసేపును చూసి కానాను దేశమందలి రోజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆస్వాదించి, ఇదిగో నీకు అభివృద్ధి కలగజేసి విస్తరింపజేసేదను. నీవు జనములకు సమూహముగినట్లు చేసి ఈ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాష్టంగా
ఇచ్చేదనని సెలవిచ్చాను. నీ తర్వాత నీ సంతానం కాడ ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అనమాట. నీకే కాదు, నీ కుమారుల కాడ ఇస్తాను నేను స్వాస్థ్యంగా ఈ దేశాన్ని అని అంటున్నాడు అనమాట. అట్లాగే దేవుణ్ణి మనం అనుసరించి దీవించుకున్నాం అనుకో, అది మనతోటే పోదాం ఆశీర్వాదం. మన తర్వాత మన బిడ్డల తర్వాత బిడ్డలకే అలా వస్తుందన్నమాట. అలా దేవుడు అలా వాగ్దానం చేస్తాడనమాట. నీవు నా ఎంత పవిత్రంగానే ఉన్నావు కాబట్టి నీ బిడ్డలు మీ సంతానాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తాను, అలా తోడుగా ఉంటాను అని చెబుతున్నాడు అనమాట యాకోబుకి. యాకోబు కాయలపడి ఉండగా ఇశ్రాయేలు నీ పేరు దేవుడి స్తోత్రం హల్లెలూయా. అయ్యేప్పుడు చనిపోయేస్తున్నాడని ఆయన దేవుడు మీకు తోడై ఉండి మీ పితృల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును. నేను మీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువ ఇచ్చేతనే, అది నా కత్తితోడు నా వీటితోను అమరీయుల చేతిలో నుండి తీసుకొట్టినని యోసేపుతో చెప్పాను. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా నేను మీరు కూడి రండి, అంచెదినములలో మీకు సంభవింపబోగు సంగతులను మీకు తెలియచేసేదను అని చెబుతున్నాడు అనమాట. అప్పుడు యోసేపు చనిపోతాడని తెలిసేటప్పటికి వాళ్ళిద్దరు కుమారుల్ని ఎఫ్రాయిము మనసిని బిడ్డల తీసుకొచ్చాడనమాట యాకోబు దగ్గరికి. తీసుకొచ్చి యాకోబుని దీవించమంటున్నాడు. మనసే పెద్ద కుమారు కదా, మనసేనేమో కుడిసే దేవుని పెట్టాడనమాట. ఎఫ్రాయిముని ఎడమచేతి దేవుని పెట్టాడనమాట. ఈ యాకోబు ఇశ్రాయేలు ఏం చేశాడు, కుడిసెయ్యము ఎఫ్రాయిము మీద పెట్టాడు. కుడిసెయ్యి ఎఫ్రాయిము మీద పెట్టాడు, చిన్నవాడి మీద పెట్టాడు. కుడిసెయ్యి ఎవరి మీద పెట్టాలి, మనసే మీద పెట్టాలి. అంటే పెద్దోడు కనుక, పెద్ద కుమారుడు కనుక మనసే మీద పెట్టాలన్నమాట కుడిసెయ్యి. అట్లాంటిది కుడిసెయ్యి ఎఫ్రాయిము మీద పెట్టాడనమాట. అంటే ఎఫ్రాయిమే దీవించబడేయాలని దేవుడి ఉద్దేశం ఉందన్నమాట. అందుకే ఎఫ్రాయిము మీద కుడిసెయ్యి పెట్టారన్నమాట. అక్కడికి యోసేపు అంటాడు, నా పెద్ద కుమారుడు ఇతన యోసేపు మనసే ఈయన అంటే నాకు తెలుసులే అని దీవించాడనమాట. ఎఫ్రాయిము దీవించాడనమాట. అప్పుడు యాకోబు చనిపోయేటప్పుడు యోసేపుని పిలిచి అన్నాడు, నేను చనిపోయేటట్టు ఉన్నాను, నన్ను దయచేసి ఐగుప్తి దేశంలో నన్ను సమాధి చేయమాక, నా పితరులో ఉన్న సమాధులకి నన్ను తీసుకెళ్ళి అక్కడ సమాధి చేయమంటున్నాడు అనమాట. అక్కడ సమాధి చెయ్యి నా పితరులతో కూడా అని చెబుతాను అనమాట. అటగా మరి ఆయన చెబుతుంటే యోసేపు అన్నాడు, నీవు అన్నట్టే చేస్తాను, దేవుని స్తోత్రం హల్లెలూయా, నీవు అన్నట్టు నేను జరిగిస్తాను అని చెప్పి యోసేపు చెబుతున్నాడు అనమాట. అట్లాగే మనం దేవుడితో జీవించే జీవితం అది జీవితం. అంతేగాని మనం లోకంలో జీవించిన జీవితం మనకి ఎంతో వయసు ఉన్నా అది వయసు కాదు. యాకోబు అన్నట్టు పైకి పర్వరాజుతో అన్నట్టు నా సంవత్సరాలు అన్నీ వ్యర్థంగానే గడిచిపోయినాయి అని చెబుతున్నాడు అనమాట. దేవుని తెలుసుకోకుండా అటు అన్నను మోసం చేసి తండ్రి మోసం చేసి రాహేల్ని ప్రేమించి వ్యర్థంగా జీవించి కొలువు చేసి అన్నీ చేశాడు. కానీ ఇవన్నీ వ్యర్థమే అన్నమాట. అందుకే ఈ అర్థంగానే గడిచిపోయినాయి నా జీవితం దినాల అని చెబుతున్నాడు అన్నమాట యాకోబుతో.
అలాగే అర్థంగా జీవించకుండా మనం దేవుడితో జీవిస్తూ దేవుడిలో జీవిస్తూ దేవుళ్ళో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్.